వస్తుంది. రెండు ఎరుపు కాంతుల మధ్యలో అమ్మవారి 4 చేతులు 4 ఆయుధాలు ఉన్నాయి. ఇది మీరు బాగా పట్టుకోవలసిన రహస్యం లలితా సహస్రంలో. ఇప్పుడు మీకు ఆ 4 చేతులలో ఉన్న ఆయుధాలు కనపడిన తరువాత మళ్ళీ ఎర్రకాంతి వస్తోంది. ఎటువంటి ఎర్రకాంతి? ఇప్పుడు ఆ కాంతి ఏదో దాపరికం లేదు, చెప్పేస్తున్నారు అది ఎరుపు కాంతి అని. ఎంతటి ఎరుపు కాంతిటది? నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా ఆ ఎరుపు రంగు ముంచెత్తింది. ఆ ఎరుపు రంగులో మునిగిపోయాయి. అటువంటి ఎరుపు రంగుతో తల్లి ఉన్నది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అంతకుముందు చెప్పలేదు ఎరుపని, ఇప్పుడు చెప్తున్నారు ఎరుపని. చెప్పకపోయినా ధ్యానంలో తెలుసుకున్నారు ఎరుపని, ఇప్పుడు ధ్యానం చేయకపోయినా తెలుస్తోంది ఎరుపని. ఏమిటి తేడా? మళ్ళీ ఎందుకు చెప్పాలి ఎరుపు కాంతి? అయిపోయిందిగా, ఒకసారి చెప్పారుగా, ఒకసారి ఆ కాంతి అర్థమైంది కదా మనకి. ధ్యానం చెయ్యాలి, ఆ ఎరుపు కాంతి మన మీద పడుతున్నట్టు